First question, if two supplementary angles differ by 74 degrees, then one of the angle is. ఇది కొత్త క్వశ్చన్ ఏం కాదు. ఎవరైతే జామెట్రీ స్టార్ట్ చేసారో వాళ్ళకి క్వశ్చన్ తెలుసు. ఎవరైతే ఇంకా జామెట్రీ టాపిక్ స్టార్ట్ చేయలేరో వాళ్ళకి ఇవి కొత్త క్వశ్చన్స్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఈ క్వశ్చన్ మనల్ని అడిగారు. ఒకటి అనేది ఇచ్చిర్రు, ఇంకొకటి యాంగిల్ అనేది ఫైండ్ చేయమంటారు. ఫస్ట్ సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటిది? టూ యాంగిల్స్ whose sum ఈక్వల్స్ టు 180 degrees. దాన్ని మనం సప్లిమెంటరీ అని అంటాం. ఓకేనా? టూ యాంగిల్స్ whose sum ఈక్వల్స్ టు 180 degrees. ఫస్ట్ లెట్ వన్ యాంగిల్ ఈక్వల్స్ టు ఎక్స్. వన్ యాంగిల్ అనేది ఎక్స్ అనుకుందాం. అదర్ యాంగిల్ ఏమో ఎక్స్ ప్లస్ 74 అని అనుకుందాం. ఓకేనా? టూ యాంగిల్ whose sum ఈక్వల్స్ టు 180 degrees అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ 74 ఈక్వల్స్ టు 180 వస్తుంది. 2x ప్లస్ 74 ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. ఈ 74ని ఇటు సైడ్ సెండ్ చేయండి. 2x ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 74. 2x ఈజ్ ఈక్వల్స్ టు దీనికి దీన్ని మైనస్ చేస్తే 106 వస్తుంది. ఓకేనా? 2 1s అండ్ 2 53s. x ఈజ్ ఈక్వల్స్ టు 53 degrees. జస్ట్ ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. నేను ఇలా ఎందుకు స్టెప్స్ చెప్పానంటే ఎవరైతే ఫస్ట్ టైం ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తారో వాళ్ళకి అర్థం అవ్వాలి అనేసి 3-4 స్టెప్స్ చెప్పాను. లేకపోతే సింగిల్ స్టెప్లో చెప్తే మీకు అర్థం అవ్వదు అనేసి.